మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను తలపెట్టినటువంటి దీక్షకు పూర్తి సాంఘీభావం ప్రకటించి లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి కావడాలనే ప్రధాన ఆకాంక్షతో నా దీక్షకు పూర్తి మద్దతు ఇచ్చి నా చెల్లప్పుడు ఆత్మీయుడిగా నాకు అండగా ఉంటూ వస్తున్నటువంటి ఆత్మీయుడు గౌరవనీయుడు పుట్టలు డాక్టర్ మధుశేఖర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అతనే పోలీసులు చాలా ప్రేమతో నా మీద ప్రేమ ఎక్కువైపోయి నా దీక్షను వాళ్ళు భగ్నం చేసే ప్రయత్నం చేసిన నా మీద ప్రేమ ఎక్కువై నాకు సాంఘీభావం జరపడానికి ఎన్నో అడ్డంకులు నేను సాంఘీభావం జరపడానికి వస్తున్నా మా కార్యకర్తలు నాయకులను ఆపి ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ ఇవాళ నేను అట్లాగే భీమ్గల్ నాయకులు ఎంపీపీ అధ్యక్షులు మహేష్ గారు, అట్లాగే కౌన్సిలర్లు భగత్ గారు, నర్సయ్య గారు, ప్రసాద్ గారు, రవి గారు, అట్లాగే మా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఇతర నాయకులు, ఇక్కడ దీక్ష కూర్చున్నటువంటి ఇతర నాయకులకు సాంఘీభావం చేసడానికి మద్దతు పలకడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు సైనికులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. అయితే మీ అందరికి తెలుసు 2014లో ఇంతకుముందు మధుశేఖర్ అన్న చెప్పినట్టు 2014లో కేసీఆర్ గారు రాకున్న మొదలు భీమ్గల్, 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాల్లో దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో భీమ్గల్ ఎట్లా ఉండే ఎట్లా మారిందో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కళ్ళతో చూసే ప్రతి ఒక్కరికి కనిపించే నిజాలు. అది సెంట్రల్ లైటింగ్, 4 లేన్ల రహదారి విత్ డివైడర్తో కావచ్చు, క్రిమిటోరియాలు కావచ్చు, పార్కులు కావచ్చు, లోపల సీసీ రోడ్డు, డాంబర్ రోడ్డు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా నింబాదిగుట్ట డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం దాదాపు 100 కోట్ల రూపాయలు. అయితే దాంట్లో భాగంగా ఆ రోజు 35 కోట్ల రూపాయలతో ఒక ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. మంజూరు మా ఎలక్షన్ల కంటే మొదలు 15 నెలల మొదలు మంజూరు చేసుకున్నాం. 1 సంవత్సరం 3 నెలల మొదలు. ఆ 35 కోట్ల మంజూరీలో బిల్డింగ్ కు సంబంధించింది 22.5 కోట్లు, ఒక 5 కోట్లు ఎక్విప్మెంట్, ఒక 7.5 కోట్లు ట్యాక్స్, అంటే 22.5 కోట్లు బిల్డింగ్ సంబంధించి 15 నెలల్లో ఆ 22.5 కోట్లలో 15.5 కోట్ల రూపాయల పని మనం కంప్లీట్ చేసినాం. ఎంత? 22.5 కోట్లలో 15.5 కోట్లు పని మనం కంప్లీట్ చేసినాం. 15.5 కోట్లు కంప్లీట్ చేసిన పనులకు కాంట్రాక్టర్కు 13.5 కోట్లు పేమెంట్ కూడా మనం ఉన్నప్పుడే ఇచ్చాం. ఎంత? 15 నెలల కాలంలోనే 13.5 కోట్లు ఇచ్చాం. దురదృష్టవశాత్తు మనం పోయినాం. ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి 30 నెలలు అయింది, 31 నెలలు. ఇన్ఫాక్ట్ మనం 15 నెలల్లో
15.5 కోట్లు పనిచేసి 13.5 కోట్లు పేమెంట్ ఇచ్చాం. ఇది అఫీషియల్ రికార్డ్. వీళ్ళు వచ్చి 30 నెలలు అయింది. 30 నెలల్లో వీళ్ళు 3 కోట్ల పని చేసి మొత్తం 30 నెలల్లో 3 కోట్ల పని, 2,70,00,000 రూపాయల పేమెంట్ చేసారు. అది కూడా నేను అసెంబ్లీలో అడిగితే ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట ఇస్తే ఆ 2,70,00,000 రూపాయలు ఇచ్చారు. దీంట్లో ఇక్కడ స్థానిక నాయకుల ప్రమేయం లేదు, గౌరవనీయులు మహేష్ గౌడ్ గారి ప్రమేయం కూడా లేదు. ఫిబ్రవరి 14 రిజల్ట్లు వచ్చినాయి. ఫిబ్రవరి 20వ తారీఖు నాడు 2,70,00,000 పేమెంట్ అయింది. అప్పటికి వీళ్ళు ఇంకా చదువుకొని కూడా చదువుకోలేదు ఎవరు చైర్మన్లు. ఇలా సంబంధం లేకుండానే వైద్య విధాన పరిషత్ వాళ్ళు రాష్ట్రం అంతా పైసలు ఇచ్చినప్పుడు దానికి పైసలు ఇచ్చారు. ఇది కావాలిస్తే నేను అఫీషియల్ రికార్డు ఎవరికైనా పంపించమంటే పంపిస్తాను. ఇది వాస్తవాలు. మహేష్ కుమార్ గౌడ్ గారు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చి ఆయన ఫిబ్రవరి 9 నాడు ఆయన స్పీచ్లో, ఫిబ్రవరి 9, 2026 నాడు స్పీచ్లో 3 నెలల్లో 5 కోట్ల రూపాయలు ఇప్పించి ఆసుపత్రి కంప్లీట్ చేసి ఆసుపత్రిని తెరిపిస్తానన్నాడు. క్లియర్ గా 3 నెలల్లో 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఆసుపత్రిని తెరిపిస్తా. రిజల్ట్లు వచ్చినాయి. మే 14కు 3 నెలలు అయిపోతాయి. పోయి చూసిన పనులు కాలే. ఆ రోజు నేను చెప్పిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా నువ్వు 3 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నావు, నేను నమ్మిరు భీమగల్ ప్రజలు, ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచారు, తర్వాత మాయమయ్యారు, మీరు మర్చిపోయింది, మీరు ఇచ్చిన మాట. ఇప్పుడు 4 నెలలు అయింది, ఇంకా ఎక్కడికక్కడే ఉన్నాయి, పనులు కాలేవు, నువ్వు ఒక్క రూపాయి కూడా ఇప్పలేదు. దయచేసి ఇప్పుడు 4 నెలలు అయింది కదా, ఇంకొక నెల టైం తీసుకోండి, జూలై 14 దాకా కూడా టైం తీసుకోండి, అప్పటి లోపల కంప్లీట్ చేయండి, లేకపోతే నేను నిరసన కార్యక్రమం చేయాల్సి వస్తుంది అని చెప్పిన ఆ రోజే, జూన్ 14. ఇప్పుడు నిన్న జూలై 14కి 5 నెలలు అయిపోయింది. అందుకే నేను మీకు గుర్తు చేయటానికి, మీరు ఇచ్చిన మాటను మీకు గుర్తు చేయడానికి నేను నిరసన దీక్ష పెట్టుకున్నాను. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, మార్కెట్ మేము మంజూరు చేసినాం 3 కోట్ల రూపాయలతో, పనులు జరిగినాయి. ఒక 80 లక్షల రూపాయలు మేము ఇచ్చినాం. తర్వాత ఈ 30 నెలల నుంచి 1 రూపాయి లేదు మార్కెట్. కాంట్రాక్టర్ డబ్బులు వేసేట్లున్నాయి. ఆయన చేయలే, ఆయన 6 కోట్ల రూపాయల పైన రావాలి, చేయలేకపోతున్నాం, వదిలేసేది. దాన్ని కూడా చేపిస్తామని చెప్పారు మీరు ఎలక్షన్లలో, ఇప్పటికీ లేదు. అట్లనే 10 కోట్ల రూపాయలు నేను సీసీ రోడ్లు మంజూరు చేయించాను. 8వ నెల 2023వ సంవత్సరానికి మంజూరు చేసిన. తర్వాత 3 నెలలకు ఎలక్షన్లు వచ్చాయి. తర్వాత మీరు వచ్చి 30 నెలలు అయింది. బడ్జెట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, 30 నెలల ఇప్పటికీ అవి కంప్లీట్ కాలేదు. సీసీ రోడ్లు మళ్ళీ 1.5 కోటి ఫంక్షన్ కూడా దాంట్లోకే డైవర్ట్ చేసింది, 11.5 కోట్లు ఇప్పటికీ లేదు. ఎలక్షన్లప్పుడు, మున్సిపల్ ఎలక్షన్లప్పుడు సీతక్క గారిని తీసుకొచ్చి కొబ్బరికాయలు కొనిపించి కంకర పోసేది. అప్పుడు కంకర పోసిందంటే కంకర మీద ఇప్పటికీ డాంబర్ పడతలేదు. ఇట్లా ఇది చేయమని అడిగింది. భీమగల్ బస్ డిపో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు పనిచేయించారు. మేము వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండే, అసలు బస్ డిపోలు కొత్త ఓపెనే కాలేవు. కానీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఆర్టీసీ చైర్మన్ అయినది ఆ అవకాశాన్ని వినియోగించుకొని అవుట్ ఆఫ్ ద వే 2,10,00,000 రూపాయలు ఖర్చు చేసి ఆ బస్ డిపోని కొత్తగా చేసినామంతా, చేసి స్టార్ట్ చేసినాం, నడిపించాం. మేము పోయినాం, మీరు వచ్చారు, బస్ డిపో బంద్ అయిపోయింది, దాన్ని కూడా ఓపెన్ చేయాలని చెప్పి అడిగినాను. ఈ 4 పనులు చేయమని అడిగింది. మున్సిపల్ ఎలక్షన్లో అడిగి, నేను మొన్న జూన్ 14 నాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ అడిగాను. బాధ ఏంటంటే నెల లోపల మీరు పూర్తి చేయండి అని నేను రిక్వెస్ట్ చేశాను కదా జూన్ 14 నాడు. జూన్ 14 నుంచి జూలై 14 దాకా 1 రూపాయి కూడా ఇవ్వలేదు దేనికి. అంటే భీమగల్ ప్రజలంటే అంత చులకన, అంత చులకన. 3 నెలలు అన్నారు, 4 నెలలు అయిపోయిందయ్యా అని గుర్తు చేసిన, 5 నెలలకు నేను దీక్ష చేస్తాను గుర్తు చేసిన. పైగా
నేను భీమవరంలో దీక్ష చేస్తా అంటే ఆ దీక్ష పొద్దున్న లేవగానే టెంట్లు స్టేజ్లన్నీ తీసేసి మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇక్కడ వేలుపూర్లో నేను లేవకన మూల నా ఇంటి చుట్టూతా మొత్తం పోలీసు నన్ను బయటకు పోనీయకుండా ప్రతి ఊర్లో ఎక్కడికెక్కడ మా నాయకులను అరెస్ట్ చేసి కార్యకర్తలను అరెస్ట్ చేసి నిజామాబాద్ జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్ని తిప్పుతున్నారు. చివరికి ఎట్లనో అట్లనో కొంతమంది తప్పించుకొని పోలీస్ వలయాన్ని తప్పించుకొని ఇక్కడికి వచ్చినట్టు నేను చెప్పిన నన్ను మీరు భీమగల్కు రానియకపోవచ్చు, కానీ నా దీక్షను మాత్రం మీరు భగ్నం చేయలేరు. నేను ఇక్కడే నా ఇంట్లోనే దీక్ష కూర్చుంటా. లేదు మీరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకోవద్దు, పోలీస్ స్టేషన్లో దీక్ష చేస్తా. లేదు ఇంకా కిల్లా జైల్లో పడేస్తున్నట్టు కిల్లా జైల్లో కూడా దీక్ష చేస్తా. నేను మాట తప్పను, దీక్ష కంపల్సరీ చేస్తా అని చెప్పిన. ఇవాళ 10 గంటల నుంచి 5 గంటల మటుకు పచ్చి మంచినీళ్ళు ఉండకుండా అన్నం నేను నాతో పాటు మా పిల్లల సహచరులు ఇవాళ దీక్ష చేసి. అయితే నేను ఇక్కడ ఒక విషయం, నిన్న మేము పోలీసు వాళ్ళని అడిగినాం, దీక్ష చేసుకుంటా పర్మిషన్ ఇవ్వండి అని లెటర్ ఇచ్చినాం. చేసుకోండి సార్ అన్నారు భీమవరం పోలీస్ స్టేషన్. ఏసీపీ గారికి అడిగిన నేను చేసుకోండి అన్నారు, సిపి గారికి అడిగిన చేసుకోండి అన్నారు. పొద్దున 7 గంటలకు మీరు అవధూత రెస్టారెంట్. అప్పుడు నేనేమనుకున్నా తెలిసిన, దీక్ష చెయ్యకన్నా మొదలే మనం దీక్ష చేస్తున్నాము అన్న సురుకు రేవంత్ రెడ్డికి కలిగింది. కాబట్టే మన దీక్షని చేయలేదని ప్రయత్నం చేసేది. అక్కడికి పోయింది. నా ఉద్దేశమే అది. నా ఉద్దేశం కూడా ఏంది, వాళ్ళ మీద ఒత్తిడి పెంచాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఈ 4 పనులు కావాలి ప్రజల కోసం. ఏదైతే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంజూరు చేసి 70% పూర్తి చేసి ఇంకొక 30% పనులు పూర్తి చేస్తే అయిపోయేదానికి ఈ 30 నెలలు ఆ బాధతోటి వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి, ఆ పనులు జరగటానికి దీక్ష చేస్తానని నేను మనం సక్సెస్ అయినాం. ఈ సురుకు కలిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కలిగే మన దీక్షను భగ్నం చేసింది ఆయన. ఇప్పుడు మొత్తం 5 గంటల తర్వాత ఇక మొత్తం సురుకు కలుగుతుంది ఆయనకు, నాకు తెలుసు. దీక్ష కాబట్టి నేను ఇప్పటికి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ఆడద్దు. మేము 15 నెలల్లో 15.5 కోట్లు ఖర్చు పెట్టి 13.5 కోట్లు పేమెంట్ చేసినాం. మీరు 30 నెలల్లో కేవలం 3 కోట్ల పని చేసి 2,70,00,000 మాత్రమే పేమెంట్ చేశారు. ఇంకా 4.5 కోట్ల పని మిగిలి ఉన్నది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినట్టు నాయకుడు ఇప్పుడు నేను అన్నదానికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? ఎన్ని రోజులు అబద్ధాలతో ఆయన ఉండే ఒక ఆయన అబద్ధాలు ఆడుకుంటూ 2 ఎలక్షన్లు ఓడిపోయాడు. మళ్ళీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు ఒక నాయకుడు ఈయన అబద్ధాలు స్టార్ట్ చేసిండు. ఈయనకేమైందో, ఈయన కూడా అట్లనే తయారైంది. గురించి ఎందుకన్నా మాట్లాడు. కాబట్టి అబద్ధాలు ఆడద్దు. భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు అధికారంలోకి వస్తాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత వీలైతే అంత పనిచేసే ప్రయత్నం చేయాలి. అధికారంలో లేము కానీ ఎమ్మెల్యేగా మీ ప్రతినిధిగా ఉన్న నన్ను ఆశీర్వదించారు. కాబట్టి మీ సమస్యల కోసం పోరాడవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి నేను ఇవాళ పని చేస్తాం. మీకు ఇవాళ అధికారం ఇచ్చారు. మధుశేఖర్ బాగా చెప్పింది. మొన్నటిదాకా ప్రశాంత్ రెడ్డి గారికి ఇచ్చారు, ఇప్పుడు మీకు ఇచ్చారు. ఆయన 70% పనులు చేసిండు. మీరు 30% కంప్లీట్ చేసి చూపించండి. స్ట్రేట్ క్వశ్చన్. ఇవాళ మీకు అవకాశం వచ్చింది, మీరు చేయండి. 30 నెలలు అయిపోయింది. అది చెయ్యమనే నేను దీక్ష చేస్తున్నా. అది చెయ్యమనే నన్ను నేను కష్టపెట్టుకుంటున్నా. ఎవరినేమంటలే. మహేష్ కుమార్ గౌడ్ గారిని నీ కారు అడ్డం పడతా, నేను రాళ్ళు కొడతా, లేదా ధర్నా చేస్తా, రోడ్ల మీద అంటానంటలేదు. నేను నన్ను నేను కష్టపెట్టుకొని ఒక రోజు నీళ్లు తాగకుండా కఠోర నిరాదీక్ష చేస్తున్నా. నేను ఎందుకు? మీకు గుర్తుకు రావాలా అని, మీరు ఇచ్చిన మాట గుర్తుకు రావాలి. ఆ 4 పనులు పూర్తి చేయండి మా ప్రజల కోసం. భీమగల్ లో అంతప్పటికల్ ఆసుపత్రి ఆవశ్యకత ఎంత ఉందో మధుశేఖర్ చెప్పిండు చాలా క్లియర్. కళ్ళ నీళ్ళు వచ్చేతనే చెప్తాము. మేము 15 నెలల్లో 70% పని పూర్తి చేస్తే
మీరు 30% పైన ఎన్ని రోజులు పూర్తి చేయాలి? 6 నెలల్లో చేయాలి. ఇప్పటికి 31 నెలలు అయింది. మీరు 6 నెలల్లో చేసుకుంటే ఈ 2 సంవత్సరాలుగా పాప చంద్రశేఖర్ అన్న చెప్పినట్టు ఆ పేద ప్రజలు ఇవాళ ఆసుపత్రి సౌకర్యాలు పొందేవారు కదా. ఎంత అన్యాయం! ఎలక్షన్లో కూడా వచ్చి చాలా తేలికగా ప్రజల్ని తేలిగ్గా తీసుకొని ప్రజలంటే ఇచ్చోళ్ళు అనుకొని 3 నెలల్లో తెరిపిస్తాను మాట చెప్పి అట్టే పోతే నువ్వు చేయాల్సింది 7 కోట్ల పని నీకు మేము మిగిలిచ్చిపోయింది. 3 కోట్లు చేస్తాం 30 నెలలుగా. కాబట్టి ఇప్పటికైనా మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేషజాలకు పోకండి. మీరు 3 నెలలు అన్నారు, 5 నెలలు తీసుకున్నారు, ఇప్పటికి కాలేదు. ఇంకొక నెల తీసుకోండి. మధుశేఖర్ అని ఇప్పుడు చెప్పిండు, ఇంకో నెల తీసుకోండి. నెల దాకా నేను మాట్లాడ దాని మీద, అస్సలు మాట్లాడ దాని మీద. ఇంకొక నెల తీసుకోండి. ఆగస్టు 15 లోపల హాస్పిటల్ పని కంప్లీట్ చేసి తెరిపియండి. అప్పుడు నేను పూలదండ వేస్తా, చాలా గొప్ప మహేష్ కుమార్ గౌడ్ గారు. కానీ 15 ఆగస్టు లోపల పనులన్నీ పూర్తి చేయాలి. సుమా ఏదో మళ్ళీ వట్టిగా రిబ్బన్ కటింగ్ కావద్దు. తెల్లారి నుంచి పనులు జరగ హాస్పిటల్లో పేషెంట్లను చూడాలి. మీరు చెయ్యండి. డాక్టర్ రెడీ ఉన్నారు. మీరేం ఇప్పటికి అలాట్మెంట్ అయి ఉన్నారు. డాక్టర్స్ కూడా 23 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు ఆ హాస్పిటల్కి ఇప్పుడు. అన్నా అంతేనా? 22-23 మొత్తం 23 మంది డాక్టర్లు తలో దిక్కు కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ మీరు కంప్లీట్ చేద్దాం, వాళ్ళు ఇమీడియట్ వస్తారు మీరు కంప్లీట్ చేస్తే. కాబట్టి ఆగస్టు 15 లోపల మీరు ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసి 16వ తారీఖు నుంచి భీమ్గల్లో ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచండి. నేను మీకు పూలమాల వేసి చాలా కలుపుతాను. ఆగస్టు 15 కల్లా మీరు 3 నెలలు అడిగిన మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజల్ని 6 నెలలు అవుతుంది అప్పటికి. సరే పోను పర్లేదు, నేనే ప్రజలకు చెప్తా, పర్లేదు 6 నెలలుగానే చేసిందని చెప్తా. లేకపోతే తప్పకుండా 15 నుంచి ఆగస్టు 16 తర్వాత మళ్ళా నిరసన కార్యక్రమం తీసుకుంటాం. అక్కడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చాలా బాధేస్తున్నది. దాన్ని చూస్తే చాలా బాధేస్తున్నది. జిల్లెడ్ చెట్లు మొలుస్తున్నాయి దాంట్లో. దానికి కూడా 1 నెల టైం ఇస్తున్నాం మీకు. కాంట్రాక్టర్ పెండింగ్ ఎంతలో 1,20,00,000 ఉంది. అది కాంట్రాక్టర్కి ఇవ్వండి, ఇచ్చి పనులు స్టార్ట్ చేయండి. నెల టైం మీకు. అది కంప్లీట్ చేయమంటలేదు, పనులు స్టార్ట్ చేయండి. కాంట్రాక్టర్ పైసలు ఇచ్చి నెలలో పనులు స్టార్ట్ చేయండి. నెల టైం 15 ఆగస్టు తర్వాత సీసీ రోడ్లు, ఆ డాంబర్ రోడ్లు కంకర పోసి ఆయనకొక్క పైసలు ఇవ్వలేదు, కాంట్రాక్టర్కి ఒక్క పైసలు లేదు. వాళ్ళకి ఏదైనా పేమెంట్ ఉంటే ఇచ్చి నెల లోపల అవి కంప్లీట్ పూర్తి చేయండి. ఇంకా 30 నెలలు నేను మంజూరు చేయించి 10 కోట్ల సీసీ రోడ్ వేయడానికి 30 నెలలు. దానికి కూడా 15 ఆగస్టు నెల లోపల చేయండి. భీమ్గల్ బస్ డిపో మీరు ఏం చేయాలని అవసరం, 2,10,00,000 రూపాయలు మేమే ఖర్చు పెట్టినాం. దానికి ఖాళీ బస్సులు పెట్టాలి, కంట్రోలర్లు పెట్టండి, నడిపియండి. ఆ నుంచి దాని యాక్టివిటీలకు రండి. 15 ఆగస్టు లోపల 15 ఆగస్టు లోపల తీసుకురండి. ఇక ఇక్కడ నాయకులు ఈ అబద్ధాలు పనిచేయరు. మీకేమైనా పరపతి ఉంటే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చెప్తుంటాడు కదా, 1,50,000 కోట్లతోటి మూసి ప్రాజెక్టు చేస్తా అంటాడు. 1,50,000 కోట్లతోటి మూసి ప్రాజెక్ట్ చేస్తా అంటాడు. ఇట్లా భీమ్గల్ కి ఒక 5-6 కోట్లు ఇస్తే ఆసుపత్రి కంప్లీట్ అవుతుంది. ఒక తూర్పు 1,50,000 కోట్లలో 5-6 కోట్లు ఇస్తే ఇక్కడ హాస్పిటల్ కంప్లీట్ అవుతుంది. 2 కోట్లు ఇస్తే మార్కెట్ కంప్లీట్ అవుతుంది. 10 కోట్లు ఇస్తే మిగిలిన రోడ్లు కంప్లీట్ అవుతుంది. ఇక బస్ డిపోకి నేను అనుకుంటే ఏం పైసలు అవసరం లేదు, వాటికనే అవుతుంది. 1,50,000 కోట్లు పెట్టి ఖర్చు చేస్తా అన్నాడు. ఈ పని చేయమన్నారు ముఖ్యమంత్రి గారికి చెప్పి. అట్లనే మహేష్ గౌడ్ గారు
మరి ఇక్కడ ఆయన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అడిగిందట, రింగ్ రోడ్ వేస్తా భీమ్గల్ అని చెప్పి అడిగిందట. నేను ఒక బైపాస్ రోడ్ వేయించిన, దానికి రిన్వల్ నేను శాంక్షన్ చేసిన 50 లక్షలు ఎంతో 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన. బైపాస్ రోడ్ ఆల్రెడీ ఉన్నదానికి రిన్వల్ కు నేను ఉన్నప్పుడే శాంక్షన్ చేసిన. గదేపిస్తలేరు 60 లక్షలతో. రింగ్ రోడ్ వేపిద్దరు మంచిదే, కానీ ఫస్ట్ బైపాస్ కు గదేది భీమ్గల్ బడా భీమ్గల్ ఆ బ్రిడ్జి ఆ రోడ్ పోయింది. కోట రోడ్ కోటతో అయిపోతుంది. అది అయిందా? ఇక గదే ఇవి 2-3 చేసినాక ఇక ఏ నుంచి సబ్ స్టేషన్ నుంచి భీమ్గల్ దాకా మొత్తం గుంతలే రోడ్లు డబ్బు మంచిగా చేయండి. తర్వాత రింగ్ రోడ్ తీసుకోండి. 230 కోట్లతో టెంపుల్ కారిడార్ చేస్తారట. వద్దు ప్లీజ్. ఎన్ని రోజులు మోసం చేస్తారు ప్రజల్ని? 30 నెలలు అయింది. ఈ చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి, ప్రజల అవసరాలకు మిగిలి ఉన్నాయి, కంప్లీట్ చేయండి రా బాబు అంటే పెద్ద పెద్ద పనులు చెప్పి ఎందుకు ఆలయం చేస్తున్నారు ప్రజల్ని? చేసి మున్సిపల్ ఎలక్షన్ లో మీకు జరగాల్సిన లాభం జరిగిపోయింది, నమ్మిరు. ఇంకా ఒత్తిగా ఆపుంది, ఇప్పటికన్నా ఆపాలని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తున్నా. ఏమన్నా అంటేనేమో ప్రశాంత్ రెడ్డి ఏమో పని అయిపోయింది, ప్రశాంత్ రెడ్డి ఏం కాదు ఇప్పుడు, ఇక మీతో అవుతుంది స్వామి. మీరు పెద్దోళ్ళు 3 నెలలు అన్నారు, 5 నెలలు అయింది, ఇప్పటికి కాలే. 5 కోట్లు ఇప్పిస్తున్నారు, 1 రూపాయి ఇప్పియలే. ఆ వచ్చిన 2,40,00,000 70 లక్షలు స్టేట్ అంతా వైద్య విధాన పరిషత్ ఇప్పించిందంట. అది కూడా మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత 5-10 రోజులకి వచ్చినాయి. నువ్వు ఇంకా సీట్ల కుదురుకోలే. మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత అది ఇప్పించింది కూడా కాదు. కాబట్టి దయచేసి ప్రజల్ని మోసం చేసుడు ఆపేయండి. ఇక మహేష్ కుమార్ గౌడ్ గారికి చెంచగొట్టేటోళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది. నా మీద మాట్లాడేంతనా? మీరందరూ నాతో కలిసి పనిచేసిన వాళ్ళే కదా, నన్ను ఎందుకు? మీ సంగతి నాకు తెలుసు, నా సంగతి మీకు తెలుసు. కాబట్టి ప్లీజ్ ఆపేయండి, రాజకీయాలు ఆపేయండి. 15 ఆగస్టు ఇంకొక నెల టైం తీసుకొని 100 పడకల ఆసుపత్రి, మార్కెట్, 12 కోట్ల 11.5 కోట్ల సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు, బస్ డిపో, ఈ పనులు చెయ్యండి. నెల లోపల మీకు నేను పూలమాల వేస్తా, చాలా కాపుతా. చెయ్యకపోతే మాత్రం సమరశంకం పూరిస్తాం, మళ్ళా నిరసన కార్యక్రమం తీసుకుంటాం. జై కేసీఆర్.